పతింగతే ప్రార్థనా గీతం విన్నారు కదా. ఇక ఈనాటి శీర్షిక గీతం కార్యక్రమ శీర్షిక భలే మంచి రోజు. ఈ భలే మంచి రోజు పాట జూలై 4, 1969 విడుదలైన జరిగిన కథ చిత్రంలో. ఎప్పుడు సాహిత్యానికి మాత్రమే బాణీ కట్టడానికి గారు ఈ చిత్రంలో ఈ పాట వచ్చే సన్నివేశానికి స్పందించి ముందుగా బాణీ ఇస్తే నారాయణ రెడ్డి గారు సన్నజాజుల వంటి పదాలను ఆ బాణీపై అల్లుకుపోయారు. ఈ పాట సినిమాలోని సన్నివేశానికే కాకుండా ఉత్సవ వేదికలకు కళా వేదికలకు కూడా ఔచిత్యబద్ధంగా కుదిరిపోయింది. ఘంటసాల గారి జయంతి ఉత్సవాలను 26 సంవత్సరాలుగా మనం నిర్వహించుకోగలుగుతున్నాం. అది గొప్ప విశేషమే కదా. భావభంగిమలో అందాల బాలలై నవరసంబులు వచ్చి నాట్యమాడు రసస్ఫూర్తిలో అతడు ప్రసన్న మధుర భావాద్రమూర్తి సరస సంగీత సామ్రాజ్య చక్రవర్తి లలిత గాంధర్వ దేవత కొలువుదీరు కలిగి ముత్యాల శాల మా ఘంటశాల వసంతాలు పూచే రోజు అదే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే రోజు వసంతాలు పూచే రోజు వసంతాలు పూచే గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగసిన రోజు గోవలైనా కోరికైన రోజు వసంతాలు పూచే రోజు వసంతాలు పూచే రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి బలపులు తీకిన రోజు కులదైవం పలికిన రోజు
చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాతులై విరిసిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాతులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు చలనచిత్ర రంగంలో నూతన అధ్యాయం ఆరంభమైంది. నాటి నుంచి నేటి దాకా కొన్ని వేల చిత్రాలు విడుదలైనప్పటికీ 1950 నుంచి 1975 వరకు విడుదలైన చిత్రాల వల్ల ఆ కాలం తెలుగు సినీ స్వర్ణయుగంగా పేరు పొందింది. ఈ తెలుగు సినీ స్వర్ణయుగ వాయిద్యవారం దేవదాసు, విప్రనారాయణ, బాటసారి, అర్థవంగి, జయభేరి, మూగ మనసులు, దసరా బుల్లుడు, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, సీతారామయ్య గారి మరవరాలు వంటి చిత్రాలతో అక్కినేని సినీ ప్రేక్షకులకు కన్నుల విందు చేస్తే పాతాళ భైరవి, భూకైలాస్, రక్త సంబంధం, లవకుశ, లక్షాధికారి, నర్తనశాల, దాగుడు మూతలు, వేటగాడు, అడవి రాముడు, యమగోళ వంటి చిత్రాలతో ఎన్టీఆర్ తెలుగు జాతిని ప్రభావం అంతా ఇంతా కాదు. భార్యాభర్తల చిత్రంలో నాగేశ్వరరావు వేషధారణ, దసరా బుల్లుడు పంచకట్టు, ప్రేమ్ నగర్ ఆహార్యాలను అక్కినేని అభిమానులు అనుకరిస్తే రామారావు గారి పంచకట్టు, గుండమ్మ కథలో నిక్కరు, జానపద చిత్రాల్లోని ఆయన నడకను రామారావు గారి అభిమానులు అనుకరించారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో తమకంటూ సువర్ణ అధ్యాయాలను లిఖించుకున్న ఈ మహానటుల శత జయంతి ఉత్సవాలు తెలుగునాట ఆంధ్రంగ వైభవంగా జరుగుతున్నాయి. అందుకే ఈనాటి మన భలే మంచి రోజు వేదిక అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గార్ల శత జయంతి ఉత్సవాలను వేడుకగా మీకు సమర్పిస్తున్నాం. దేవదేవ ధవళాచల మందిరం. ఘంటసాల గారు రామారావుకి అచ్చు రామారావు గారు లాగా, అక్కినేనికి అచ్చు ఆయనలాగానే ఎలా పాడతారో అని చాలా మందికి అనుమానం. దీనికి ఘంటసాల గారి సమాధానం, నేను ఈ నటుల గళాలను అనుకరించను, వారి ఉచ్చారణ శైలిని మాత్రమే అనుసరిస్తాను. నిజమే, రామారావు గారి మాటల ఉచ్చారణ నాభి నుంచి మొదలైతే నాగేశ్వరరావు గారి సంభాషణలు పెదవుల పైనుంచి దొరుకుతాయి. సహజంగా ఘంటసాల గారు సంగీత విద్వాంసులే కాక నాటకానుభవం కూడా ఉండడంతో ఆయన ఈ నటులిద్దరికి వారిలాగానే పాడగలిగారు. ముఖ్యంగా ఈ ఇద్దరు మహానటులకు ఘంటసాల గారు పాడినప్పుడు ఆయన గాన నైపుణ్యం మనకు ప్రస్ఫుటమవుతుంది. భూకైలాస్ చిత్రంలో రావణ వేషధారి రామారావు గారికి, నారద వేషధారి
చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో హరిజన్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో దేవదేవ ధవళాచల మందిర గంగాధరాధర నమో నమో దైవతలోక శుభాంబుధిమకర లోక శుభంకర నమో 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 నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన శంకర వినుతా నమో నమో శంకర వినుతా నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో